వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. ఒకప్పుడు ఏం కొనాలన్నా కూడా డబ్బులతోనే పని. కానీ ఇప్పుడు లకారాల్లో బంగారం కొనాలన్నా, చివరకు 10 రూపాయల ఛాయ్ తాగాలన్నా స్మార్ట్ ఫోన్తోనే పని అయిపోతుంది. మొబైల్లో బ్యాంకింగ్ యాప్స్తో యూపీఐ పేమెంట్స్ చేస్తూ కావలసిన వస్తువులు క్షణాల్లో కొనుక్కుంటున్నారు. అయితే ఇలాంటి యూపీఐ పేమెంట్స్లో కొన్ని మార్పులు వచ్చాయన్న విషయం చాలా మందికి తెలియదు. యూపీఐ పేమెంట్స్ చేసే ముందు అవేంటో తెలుసుకుందాం. మన దగ్గర అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్ల మోడ్లలో యూపీఐ ఒకటైపోయింది. అయితే కొన్ని నెలలుగా ఎన్పిసిఐ యూపీఐ పేమెంట్లలో చాలా మార్పులను తీసుకొచ్చింది. 2023 డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ పేమెంట్ల లావాదేవీల లిమిట్ ను గతంలో ఉన్న 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచినట్లు చెప్పారు. హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చెల్లింపులు చేయడానికి ఈ లిమిట్ పెంపు వర్తిస్తుందని, ఆన్లైన్ చెల్లింపుల కోసం యూపీఐ పేమెంట్లను స్వీకరించనున్నట్టు తెలిపారు. అంతేకాదు, లాస్ట్ ఇయర్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి పేమెంట్ల యాప్లు ఇతర బ్యాంకులకు డిసెంబర్ 31, 2023 నాటికి ఒక ఏడాదికి పైగా యాక్టివ్గా లేని ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేయాలని ఎన్పిసిఐ ఆదేశించింది. తమ పాత నెంబర్ను బ్యాంకులకు లింక్ చేయకుండా మొబైల్ నెంబర్ను మార్చుకుంటే పాత ఫోన్ లింక్ అయిన వారికి డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దీనికి చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ₹1,00,000 వరకు యూపీఐ పేమెంట్లు చేయడానికి ఇకపై ఎక్స్ట్రా ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఏఎఫ్ఏ లేకుండా క్రెడిట్ కార్డు రీపేమెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ కోసం రికరింగ్ పేమెంట్లను ఉపయోగించే లిమిట్ ను పెంచుతున్నట్టు ఆర్బీఐ రీసెంట్ గా ప్రకటించింది. దీనికి ముందు ఏఎఫ్ఏ లేకుండా ట్రాన్స్ఫర్ చేయగల మనీ లిమిట్ ను 15,000గా ఉండేది. అంతేకాదు, ఆన్లైన్ లో చేసిన యూపీఐ లైట్ వాలెట్ల లావాదేవీ లిమిట్ ను కూడా ₹200 నుంచి ₹500కి పెంచారు. నగదు ట్రాన్స్ఫర్ చేయగల గరిష్టం 2,000గా ఉంచారు. ఇంటర్నెట్ కనెక్షన్లు తక్కువగా ఉన్న ప్రాంతాలలో యూపీఐ లైట్ వాలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే పెరుగుతున్న ఆన్లైన్ పేమెంట్ల మోసాలకు చెక్ పెట్టడానికి ఆర్బీఐ కొత్తగా యూపీఐ పేమెంట్ల ద్వారా మనీ అందుకునే యూజర్లకు 2,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని ఫస్ట్ టైం పేమెంట్లు చేసే కస్టమర్లకు 4 గంటల టైం లిమిట్ ను పెట్టింది. అంతేకాదు, హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సహకారంతో దేశంలో మొట్టమొదటి యూపీఐ ఏటీఎం ని వైట్ లేబుల్ ఏటీఎం గా ప్రవేశపెట్టింది. దీంతో బ్యాంక్ అకౌంట్ నుంచి నగదును విత్డ్రా చేసుకోవడానికి డెబిట్ కార్డ్ లేకుండా యాప్ లో ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుంటే సరిపోతుంది.